హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో రాష్ట్ర మంత్రి మండలి మరియు ముఖ్యమంత్రి అనే అంశాల మీద మనం 50 బిట్స్ అయితే గనక ముఖ్యమైన బిట్స్ చూద్దామండి. ఇవి గ్రూప్ 2లో అలాగే అన్ని గవర్నమెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కూడా రిపీటెడ్‌గా అడిగే బిట్స్ అనమాట. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రి మండలి నియామకం బాధ్యతలకు సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 163, 164, 165, 166. ఆన్సరు ఆర్టికల్ 164. ఆర్టికల్ 164(1) ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను గవర్నర్ నియమిస్తారు. మంత్రులు గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. ఒక రాష్ట్ర మంత్రి మండలిలోని మొత్తం మంత్రుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో ఎంత శాతానికి మించకూడదు? చూడండి, ఒక రాష్ట్ర మంత్రి మండలిలోని మొత్తం మంత్రుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో ఎంత శాతానికి మించకూడదు? 10%, 12%, 15%, 20%. ఎంత శాతానికి మించకూడదండి? మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సరు 15%కి మించకూడదు. 2003లో చేసిన 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ నిబంధనను చేర్చారు. దీని ప్రకారం రాష్ట్ర మంత్రుల సంఖ్య 15%కి మించకూడదు. అలాగే ముఖ్యమంత్రితో కలిపి కనీసం 12 మంది కంటే కూడా తక్కువగా ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 175 కాబట్టి ఇక్కడ గరిష్టంగా 26 మంది మంత్రులు ఉండవచ్చు. తర్వాత రాష్ట్ర మంత్రి మండలి సమిష్టిగా దేనికి బాధ్యత వహిస్తుంది? రాష్ట్ర మంత్రి మండలి సమిష్టిగా దేనికి బాధ్యత వహిస్తుంది? రాష్ట్ర గవర్నర్కు, రాష్ట్ర శాసనసభకు, రాష్ట్ర శాసన మండలికి, రాష్ట్ర హైకోర్టుకు. చూడండి, రాష్ట్ర గవర్నర్కు, రాష్ట్ర శాసనసభకు, రాష్ట్ర శాసన మండలికి, రాష్ట్ర హైకోర్టుకు. దేనికనేది ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సరు రాష్ట్ర శాసనసభకు. ఆర్టికల్ 164(2) ప్రకారం మంత్రి మండలి సమిష్టిగా రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహిస్తుంది. అంటే శాసనసభలో అవిశ్వాస తీర్మానం నెగ్గితే మంత్రిమండలి మొత్తం పదవి కోల్పోతుంది. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏది? ముఖ్యమంత్రి కావడానికి తప్పనిసరిగా లోక్సభ సభ్యుడై ఉండాలి. ముఖ్యమంత్రిగా నియమితుడయ్యే వ్యక్తి ఖచ్చితంగా శాసనసభ సభ్యుడై ఉండాలి. వీటిలో సరైన వాక్యం: శాసనసభలో సభ్యుడు కాని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ 6 నెలల్లోగా సభ్యత్వం పొందాలి. గవర్నర్ తన ఇష్టానుసారం ఎవరినైనా శాసనసభతో సంబంధం లేకుండా 5 ఏళ్ల పాటు సీఎం చేయవచ్చు. వీటిల్లో సరైన వాక్యం ఏది? సరైన వాక్యాన్ని మీరు కామెంట్ చేయండి. ఆన్సరు శాసనసభలో సభ్యుడు కాని వ్యక్తి కూడా ముఖ్యమంత్రిగా కావచ్చు, కానీ 6 నెలల లోపల సభ్యత్వాన్ని పొందాలి. ఆర్టికల్ 164(4) ప్రకారం ఏ సభలోనూ అంటే శాసనసభ లేదా శాసన మండలిలో సభ్యుడు కాని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి లేదా మంత్రి కావచ్చు, కానీ అతను పదవి చేపట్టిన 6 నెలల లోపే ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి, లేకపోతే పదవిని కోల్పోతారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మరియు శాసన ప్రతిపాదన నిర్ణయాలను గవర్నర్కు తెలియజేయడం ముఖ్యమంత్రి విధి అని తెలిపే ఆర్టికల్ ఏది? చూడండి, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మరియు శాసన ప్రతిపాదనల నిర్ణయాలను గవర్నర్కు తెలియజేయటం ముఖ్యమంత్రి విధి అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 163, 166, 167, 168. ముఖ్యమంత్రి గవర్నర్కి తెలపటం అనేది ఏ ఆర్టికల్లో ఉంది? 163, 166, 167, 168. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సరు ఆర్టికల్ 167. ఆర్టికల్ 167 ముఖ్యమంత్రి విధులను తెలియజేస్తుంది. దీని ప్రకారం రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలను, శాసన ప్రతిపాదనల నిర్ణయాలను ముఖ్యమంత్రి గవర్నర్కు నిరంతరం నివేదించాలి. గవర్నర్ కోరిన సమాచారాన్ని అందించాలి. క్రింది వాటిలో ముఖ్యమంత్రి ఏ సంస్థకు, కౌన్సిల్లకు సభ్యుడిగా వ్యవహరిస్తాడు? నీతి ఆయోగ్, గవర్నింగ్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి, అంతర్రాష్ట్ర మండలి, పైవన్నీ. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ పైవన్నీ.
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్, గవర్నింగ్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి మరియు ప్రధాన మంత్రి నేతృత్వంలోని అంతర్రాష్ట్ర మండలిలో సభ్యులుగా ఉంటారు. అలాగే సంబంధిత జోనల్ కౌన్సిల్కు రొటేషన్ పద్ధతిలో వైస్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. రాష్ట్ర మంత్రి మండలి అధికారాలు మరియు విధులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. రాష్ట్ర మంత్రి మండలి అధికారాలు మరియు విధులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. గవర్నర్కు సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మంత్రి మండలి ఉంటుంది. మంత్రి మండలి గవర్నర్లకు ఇచ్చిన సలహాలను ఏ కోర్టులోనూ విచారించడానికి వీల్లేదు. క్రింది వానిలో సరి అయినవి ఏవి? 1 మాత్రమే, 2 మాత్రమే, 1, 2, 2 ఏది కాదు. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి 1 మరియు 2 రెండూ సరైనవే. ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్కు సహాయం సలహాలు అందించడానికి సీఎం అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది. ఆర్టికల్ 163(3) ప్రకారం మంత్రులు గవర్నర్కు ఎలాంటి సలహా ఇచ్చారనే అంశాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించడానికి, పరిశీలించడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రి వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తాడు? చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రి వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, గవర్నర్కు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్కు, భారత రాష్ట్రపతికి ఎవరికి బాధ్యత వహిస్తారనేది ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్కు. రాజ్యాంగం ప్రకారం మంత్రులు గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో ఉంటారు. కాబట్టి వారు వ్యక్తిగతంగా గవర్నర్కు బాధ్యత వహిస్తారు. అయితే ఆచరణలో ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్ ఏ మంత్రినైనా తొలగిస్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పదవి నుండి తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు గవర్నర్కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్కు, రాష్ట్ర ఓటర్లకు నేరుగా. ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఆన్సర్ రాష్ట్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు గవర్నర్కి ముఖ్యమంత్రిని పదవిలోంచి తొలగించే అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రికి శాసనసభలో మెజారిటీ మద్దతు ఉన్నంత వరకు గవర్నర్ ఆయన్ని తొలగించలేరు. ఒకవేళ శాసనసభలో మెజారిటీ కోల్పోయి అవిశ్వాస తీర్మానం నెగ్గి సీఎం రాజీనామా చేయకపోతే గవర్నర్ ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగిస్తారు. ఒక మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కరణకు గురైతే ఏం జరుగుతుంది? ఒక మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కరణకు గురైతే ఏం జరుగుతుంది? ఆ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి మాత్రమే రాజీనామా చేయాలి. ఆ బిల్లును మళ్ళీ శాసన మండలిలో ప్రవేశపెడతారు. ముఖ్యమంత్రితో కూడిన మొత్తం మంత్రి మండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తారు. ఆన్సర్ ముఖ్యమంత్రితో కూడిన మొత్తం మంత్రి మండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సమిష్టి బాధ్యత సూత్రం ప్రకారం చూడండి, సమిష్టి బాధ్యత సూత్రం ప్రకారం ప్రభుత్వ బిల్లు సభలో వీగిపోతే ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్టు భావిస్తారు. మంత్రి మండలి అంతా కలిసి ఈదుతుంది, కలిసి మునుగుతుంది. కాబట్టి మొత్తం ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే లేదా మరణిస్తే ఆ రాష్ట్ర మంత్రి మండలి పరిస్థితి ఏమిటి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే లేదా మరణిస్తే ఆ రాష్ట్ర మంత్రి మండలి పరిస్థితి ఏమిటి? మంత్రి మండలి అలాగే కొనసాగుతుంది. సీనియర్ మంత్రి సీఎం అవుతారు. మంత్రి మండలి స్వయంచాలకంగా రద్దవుతుంది. గవర్నర్ కొత్త మంత్రి మండలిని ఎంపిక చేస్తారు. కొత్త ముఖ్యమంత్రి వచ్చేంత వరకు పాత మంత్రి మండలి యథావిధిగా పనిచేస్తుంది. చూడండి, ఇది ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ అయితే మంత్రి మండలి స్వయంచాలకంగా రద్దవుతుంది. ముఖ్యమంత్రి మంత్రి మండలికి ప్రధాన నాయకుడు. ఆయన రాజీనామా లేదా మరణం వల్ల మంత్రి మండలి మొత్తం రద్దవుతుంది. మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి కొత్త మంత్రులను నియమించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర మంత్రి మండలి సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? రాష్ట్ర మంత్రి మండలి సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఆన్సర్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మంత్రి మండలికి అధినేత. ఆయన కేబినెట్ మరియు మంత్రి మండలి సమావేశాల తేదీలను, ఎజెండాలను నిర్ణయించి ఆ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. గవర్నర్ ఈ సమావేశాలకు హాజరు కారు.
రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలన్నీ గవర్నర్ పేరిటే జరగాలి? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలన్నీ గవర్నర్ పేరిటే జరగాలి? ఆర్టికల్ 163, 164, 166, 167. ఆన్సర్ 166. ఆర్టికల్ 166 రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ గురించి తెలుపుతుంది. దీని ప్రకారం రాష్ట్ర కార్యనిర్వాహక చర్యలన్నీ గవర్నర్ పేరిటే తీసుకోవాలి. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులకు శాఖలను కేటాయించేది ఎవరు? ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులకు శాఖలను కేటాయించేది ఎవరు? శాసనసభ స్పీకర్, రాష్ట్ర గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తారు, గవర్నర్తో సంబంధం లేదు. ఆన్సర్ కామెంట్ చేయండి. రాష్ట్ర గవర్నర్. మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయించాలనేది పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయమే అయినప్పటికీ అధికారికంగా ఆ శాఖల కేటాయింపు ఉత్తర్వులను ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు గవర్నర్ జారీ చేస్తారు. ముఖ్యమంత్రి మరియు మంత్రుల జీతభత్యాలను నిర్ణయించేది ఎవరు? రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర శాసనసభ, కేంద్ర పార్లమెంటు, భారత రాష్ట్రపతి. ఆన్సరు రాష్ట్ర శాసనసభ. ఆర్టికల్ 164(5) ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రుల జీతభత్యాలను, వసతులను ఆయా రాష్ట్రాల శాసనసభ చట్టం ద్వారా ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. ఇవి రాష్ట్ర సంచిత నిధి నుంచి చెల్లించబడతాయి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక వ్యక్తి పార్టీ ఫిరాయింపునకు పాల్పడి అనర్హతకు గురైతే అతను మంత్రి పదవికి కూడా అనర్హుడని స్పష్టం చేశారు? 42, 44, 86, 91. ఆన్సరు 91వ రాజ్యాంగ సవరణ. 2003లో చేసిన 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ కింద అనర్హుడైన ఏ సభలోని సభ్యుడైనా మంత్రి పదవి చేపట్టడానికి వీల్లేదు. ఒకవేళ మంత్రిగా ఉంటే పదవి కోల్పోతాడు. ముఖ్యమంత్రి పదవీ కాలానికి సంబంధించి రాజ్యాంగబద్ధమైన నిబంధన ఏమిటి? ముఖ్యమంత్రి పదవీ కాలానికి సంబంధించి రాజ్యాంగబద్ధమైన నిబంధన ఏమిటి? ఖచ్చితంగా 5 సంవత్సరాలు, గవర్నర్ విశ్వాసం ఉన్నంతకాలం, శాసనసభలో మెజారిటీ మద్దతు ఉన్నంతకాలం. బి మరియు సి రెండు సరైనవే. ఆన్సర్ బి మరియు సి రెండు సరైనవి. రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి గవర్నర్ విశ్వాసం ఉన్నంత కాలం పదవిలో ఉంటారు. కానీ సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం శాసనసభలో మెజారిటీ ఉన్నంత వరకు గవర్నర్ సీఎంను తొలగించలేరు. కాబట్టి ఆచరణలో శాసనసభలో మెజారిటీ ఉన్నంత కాలం పదవిలో ఉంటారు. సాధారణంగా రాష్ట్ర కేబినెట్ పరిమాణం మంత్రిమండలి పరిమాణం కంటే ఎంత ఉంటుంది? సాధారణంగా రాష్ట్ర కేబినెట్ పరిమాణం మంత్రిమండలి పరిమాణం కంటే ఎంత ఉంటుంది? సమానంగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది, ఏ సంబంధం ఉండదు. ఆన్సర్ చిన్నదిగా ఉంటుంది. మంత్రిమండలి అనేది పెద్ద సంస్థ. ఇందులో కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ మంత్రులు అందరూ ఉంటారు. దాదాపు 20 నుంచి 25 మంది. కానీ కేబినెట్ అనేది కేవలం కీలకమైన శాఖలను కలిగిన సీనియర్ మంత్రుల చిన్న బృందం. ప్రభుత్వ నిర్ణయాలన్నీ కేబినెట్ సమావేశాల్లోనే జరుగుతాయి. ముఖ్యమంత్రిని సమానులలో ప్రథముడు మరియు మంత్రిమండలికి ఆక్స్టోన్ అని వర్ణించిన బ్రిటిష్ రాజ్యాంగ నిపుణుడు ఎవరు? లార్డ్ మోర్లే, ఐవర్ జెన్నింగ్స్, బిఆర్ అంబేద్కర్, హెచ్జే లాస్కీ. ఆన్సరు లార్డ్ మోర్లే. లార్డ్ మోర్లే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్థానాన్ని సమానులలో ప్రథముడు అని వర్ణించారు. మంత్రులందరికీ సమాన హోదా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వారిలో అత్యున్నత నాయకుడని దీని అర్థం. ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? చూడండి, ఆర్టికల్ ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? ఆర్టికల్ 164, 163, 166. రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి పదవి ప్రస్తావన లేదు. ఆన్సర్ కామెంట్ చేయండి. రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే ప్రస్తావనే లేదు. ఉప ప్రధాని ప్రస్తావన లేదు, అలాగే ఉప ముఖ్యమంత్రి ప్రస్తావన కూడా లేదు. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. కేవలం రాజకీయ పరిపాలన సౌలభ్యం కోసం, స్థానిక సమీకరణాల కోసం ఈ పదవిని సృష్టించారు. ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సాధారణ మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర మంత్రిమండలిలో ఉండే 3 రకాల మంత్రులు ఎవరు? కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, స్థానిక మంత్రులు, కేబినెట్ మంత్రులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, శాసనసభా మంత్రులు, శాసన మండలి మంత్రులు, గవర్నర్ మంత్రులు. ఇది ఎందుకు క్వశ్చన్? ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ మంత్రులు. అధికారిక హోదా మరియు ప్రాధాన్యత ఆధారంగా మంత్రులను 3 రకాలుగా విభజిస్తారు. అత్యున్నత నిర్ణయాధికారం కేబినెట్ మంత్రులకి ఉంటుంది.
ముఖ్యమంత్రి మరియు మంత్రులకు పదవీ ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ముఖ్యమంత్రి మరియు మంత్రులకు పదవీ ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్, అసెంబ్లీ ప్రొటెం స్పీకర్, భారత రాష్ట్రపతి. ఆన్సర్ రాష్ట్ర గవర్నర్. ఆర్టికల్ 164(3) ప్రకారం ముఖ్యమంత్రి మరియు మంత్రుల చేత ప్రమాణ స్వీకారం మరియు రహస్య రక్షణ ప్రమాణ స్వీకారం చేయిస్తారు గవర్నరు. ఇది రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. ముఖ్యమంత్రి అధికారాలకు సంబంధించి క్రింది వానిలో తప్పుగా ఉన్న ప్రకటన ఏది? ఆయన మంత్రుల మధ్య శాఖలను మారుస్తారు. ఒక మంత్రిని రాజీనామా చేయమని అడిగే అధికారం ఆయనకు ఉంటుంది. ఆయన మంత్రిమండలి సమావేశ నిర్ణయాలను మార్చగలరు. ఆయన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. తప్పుగా ఉన్నది ఏంటంటే ఆయన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారనేది తప్పు. హైకోర్టు న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తారు, గవర్నర్ మరియు సుప్రీం కోర్టు కొలీజియం సలహాపై. ఇందులో ముఖ్యమంత్రి ప్రత్యక్ష నియామక అధికారం ఉండదు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఉండే గవర్నర్కు వైస్ ఛాన్సలర్ల నియామకంలో సలహా ఇచ్చేది ఎవరు? చూడండి, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఉండేది గవర్నరు. ఆయనకు వైస్ ఛాన్సలర్ల నియామకంలో సలహా ఇచ్చేది ఎవరు? హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి, యూసీజీ చైర్మన్. ఆన్సరు ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి. గవర్నర్ రాష్ట్ర వర్సిటీల ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. అయితే వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి మండలి సిఫార్సు చేసిన పేర్లనే ఆయన ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్ర మంత్రిమండలి సమిష్టి బాధ్యత అనే భావన ఏ రాజ్యాంగం నుండి గ్రహించాము? రాష్ట్ర మంత్రిమండలి సమిష్టి బాధ్యత అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము? అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, కెనడా. ఆన్సరు బ్రిటన్. భారతదేశంలోని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని బ్రిటన్ వెస్ట్మినిస్టర్ నమూనా నుండి తీసుకున్నాము. అందువలన మంత్రిమండలి శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహించే నియమం కూడా బ్రిటన్ రాజ్యాంగ సాంప్రదాయం నుండే వచ్చింది. రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటు లేదా జిల్లాల సరిహద్దుల మార్పుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు లేదా జిల్లాల సరిహద్దుల మార్పులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే రాజకీయ అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కు, రాష్ట్ర క్యాబినెట్ మరియు మంత్రిమండలికి, కేంద్ర హోంశాఖకు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి. ఆన్సర్ రాష్ట్ర క్యాబినెట్, మంత్రిమండలికి. రాష్ట్ర పరిధిలో భౌగోళిక మార్పులు, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి విధానపరమైన నిర్మాణాలన్నీ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర క్యాబినెట్ ఆమోదంతో చట్టం ద్వారా అమల్లోకి వస్తాయి. ఒక వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభలో సభ్యత్వం పొందడానికి గరిష్ట కాల పరిమితి 6 నెలలు అనే పేర్కొనే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 164(1), ఆర్టికల్ 164(2), ఆర్టికల్ 164(4), ఆర్టికల్ 165. ఆన్సరు ఆర్టికల్ 164(4). ఆర్టికల్ 164లోని క్లాస్ 4 ప్రకారం నిరంతరాయంగా 6 నెలల కాలం పాటు రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాని వ్యక్తి ఆ కాలపరిమితి ముగియగానే మంత్రిగా కొనసాగే అర్హతను కోల్పోతాడు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాస్తవ కార్యనిర్వహణ అధికారి ఎవరు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాస్తవ కార్యనిర్వహణ అధికారి ఎవరు? గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఆన్సర్ ముఖ్యమంత్రి. గవర్నర్ కేవలం నామమాత్రపు కార్యనిర్వహణ అధిపతి మాత్రమే. అన్ని రకాల వాస్తవ అధికారాలు చెలాయించేది ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి మాత్రమే. కాబట్టి సీఎం వాస్తవ కార్యనిర్వహణ అధికారి. ముఖ్యమంత్రి నియామకంలో గవర్నర్కు ఎప్పుడు విచక్షణ అధికారం లభిస్తుంది? అధికార పక్షంలో 2 వ్యక్తులు పోటీ పడుతున్నప్పుడు, ఏ పార్టీ లేదా కూటమి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రతిపక్షాల కూటమిగా ఏర్పడినప్పుడు, ఎల్లప్పుడూ గవర్నర్ తన ఇష్ట ప్రకారమే నియమించవచ్చు. ఆన్సర్ ఏ పార్టీకి లేదా కూటమికి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు. ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి సభలో మెజారిటీ రానప్పుడు గవర్నర్ తన స్వంత విచక్షణతో అతిపెద్ద పార్టీ లేదా కూటమి నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరి సభలో మెజారిటీ నిరూపించుకోవడానికి సమయం ఇవ్వవచ్చు. రాష్ట్ర మంత్రులు రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ ప్రకారం పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు? 2వ షెడ్యూల్, 3వ షెడ్యూల్, 4వ షెడ్యూల్, 5వ షెడ్యూల్. ఆన్సరు 3వ
షెడ్యూల్డ్. భారత రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్డ్లో వివిధ రాజ్యాంగబద్ధ పదవులు, మంత్రులు, ఎంపీలు, జడ్జీలు మొదలైన వారి ప్రమాణ స్వీకార నమూనాలు ఉంటాయి. రాష్ట్ర మంత్రిమండలి పరిమాణాన్ని పరిమితం చేసే 91వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 2000, 2002, 2003, 2005. ఆన్సరు 2003. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 2003లో 91వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. మంత్రిమండలి వ్యవస్థను అరికట్టడానికి మంత్రుల సంఖ్యను 15% గరిష్ట పరిమితి విధించారు. రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్ పరిశీలించమని కోరవచ్చా? రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్ పునఃపరిశీలించమని కోరవచ్చా? లేదు, అవును, ఒకసారి పునఃపరిశీలించమని వెనక్కి పంపవచ్చు, కేవలం హైకోర్టు అనుమతితో కోరవచ్చు, కేంద్ర హోంశాఖను ఆదేశిస్తేనే కోరవచ్చు. ఆన్సరు అవును, ఒకసారి పునఃపరిశీలించమని వెనక్కు పంపవచ్చు. మంత్రిమండలి పంపిన సలహాలను లేదా ఫైల్ను ఒకసారి పునఃపరిశీలించమని గవర్నర్ కోరవచ్చు. అయితే మంత్రిమండలి దాన్ని మళ్ళీ అలాగే పంపితే గవర్నర్ దాన్ని ఖచ్చితంగా ఆమోదన తెలపాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి భారతీయ మహిళ ఎవరు? నందిని సత్పతి, సుచేత కృపాలాని, జయలలిత, మాయావతి. ఆన్సరు సుచేత కృపాలాని. సుచేత కృపాలాని 1963లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి మహిళ. ముఖ్యమంత్రి అధికారాల పరిధికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది? ఆయన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకాన్ని గవర్నర్కు సిఫార్సు చేస్తారు. ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకాన్ని గవర్నర్కు సలహా ఇస్తారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 మాత్రమే, 2 మాత్రమే, 1, 2, 2 తప్పు. ఆన్సరు 1, 2. రాష్ట్ర పరిధిలో కీలక రాజ్యాంగబద్ధ మరియు చట్టబద్ధ నియామకాలైన ఏపీపీఎస్ చైర్మన్, సభ్యులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, అడ్వకేట్ జనరల్ మొదలైన వారి నియామకాలు గవర్నర్ పేరిట జరిగినప్పటికీ ఆ పేర్లను సిఫార్సు చేసేది ముఖ్యమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్ మాత్రమే. ఒక రాష్ట్ర మంత్రిమండలి సభ్యుడు శాసనసభ మరియు శాసన మండలి రెండింటిలోనూ సభ్యుడు కాకపోతే అతను 2 సభల సమావేశాల్లో పాల్గొనవచ్చా? లేదు, కేవలం వీక్షకుడు మాత్రమే కూర్చోవచ్చు. అవును, 2 సభల సమావేశాల్లో మాట్లాడవచ్చు, కానీ ఓటు హక్కు వేసే ఉండదు. కేవలం ముఖ్యమంత్రి అనుమతితో మాట్లాడవచ్చు, ఏ సభలో అనుమతించరు. ఆన్సరు అవును, 2 సభల సమావేశాల్లో మాట్లాడవచ్చు, కానీ ఓటు వేసే హక్కు ఉండదు. ఆర్టికల్ 177 ప్రకారం రాష్ట్ర మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్లకు సభలో మాట్లాడే ప్రత్యేక హక్కులు ఉంటాయి. మంత్రి ఏ సభలో సభ్యుడైనా కాకపోయినా 2 సభల కార్యకలాపాల్లో పాల్గొని మాట్లాడవచ్చు, కానీ ఓటు వేసే సమయానికి మాత్రం తాను సభలో సభ్యుడు ఏ సభలో సభ్యుడు ఆ సభలోనే ఓటు వేయాలి. సభ్యత్వం లేకపోతే ఓటు హక్కు ఉండదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఎవరు? ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, కాసు బ్రహ్మానందరెడ్డి. ఆన్సరు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు నవ్యాంధ్రప్రదేశ్ కలిపి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి? రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు, భారత రాష్ట్రపతికి, రాష్ట్ర గవర్నర్కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి. ఆన్సరు రాష్ట్ర గవర్నర్కు. ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్ కాబట్టి సీఎం తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్కే సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న విధాన నిర్ణయాలు ఏ రూపంలో జారీ చేయబడ్డాయి? ముఖ్యమంత్రి ఆదేశాల రూపంలో, జీవోల రూపంలో, గవర్నర్ పేరిట, అసెంబ్లీ తీర్మానాల రూపంలో, ప్రధాన కార్యదర్శి నోట్ రూపంలో. ఆన్సరు జీవోల రూపంలో, గవర్నర్ పేరిటే. కేబినెట్ ఆమోదించిన విధి విధానాలన్నీ ప్రభుత్వ జీవోలు ఉత్తర్వులుగా మారతాయి. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఇవన్నీ గవర్నర్ పేరిట మరియు ఆయన ఉత్తర్వుల మేరకే విడుదలవుతాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరు? దామోదరం సంజీవయ్య, టంగుటూరి ప్రకాశం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జలగం వెంగళరావు. ఆన్సర్ దామోదరం సంజీవయ్య. దామోదరం సంజీవయ్య గారు 1960 నుండి 62 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశంలోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొదటి దళిత నాయకుడు ఈయనే. రాష్ట్ర ప్రణాళికా బోర్డు లేదా రాష్ట్ర నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి లేదా నిపుణుడు, గవర్నర్. ఆన్సర్ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి లేదా నిపుణుడు. రాష్ట్ర ప్రణాళికా బోర్డుకు
చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. కానీ నిత్యం దాని కార్యకలాపాలు చూసుకోవడానికి ఒక నిపుణుడు లేదా సీనియర్ అధికారి హోదా ఉన్న వ్యక్తి వైస్ చైర్మన్గా నియమిస్తారు. ఒక రాష్ట్ర మంత్రి శాసనసభలో సభ్యుడిగా ఉంటూ శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుపై ఓటు వేయవచ్చా? అవును, మంత్రి కాబట్టి వేయవచ్చు. లేదు, తాను సభ్యుడిగా ఉన్న సభలోనే ఓటు వేయాలి. గవర్నర్ అనుమతిస్తే వేయవచ్చు. స్పీకర్ ప్రత్యేక అనుమతితో వేయవచ్చు. లేదు, తాను సభ్యుడిగా ఉన్న సభలోనే ఓటు వేయాలి. ఆర్టికల్ 177 ప్రకారం మంత్రి 2 సభల్లో మాట్లాడే హక్కు ఉన్నప్పటికీ ఓటు హక్కు మాత్రం తాను అధికారికంగా ఏ సభలో సభ్యుడో ఆ సభలోనే ఉంటుంది. శాసనసభ సభ్యుడైన మంత్రి శాసన మండలిలో ఓటు వేయలేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, బెజవాల గోపాల్రెడ్డి, బుర్గుల రామకృష్ణారావు. ఆన్సరు నీలం సంజీవరెడ్డి. 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదట సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు. కానీ 1956 నవంబర్ 1న ఏర్పడిన విశాలాంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. మంత్రుల వ్యక్తిగత బాధ్యత అనే సూత్రం ఏ ఆర్టికల్లో అంతర్లీనంగా ఉంది? వ్యక్తిగత బాధ్యత అనేది ఆర్టికల్ 163(1), 164(1), 164(2), 167. ఆన్సరు 164(1). ఆర్టికల్ 164(1) ప్రకారం మంత్రులు గవర్నర్ విశ్వాసం ఉన్నంతవరకే పదవిలో ఉంటారు. అంటే ముఖ్యమంత్రికి ఏ మంత్రి పనితీరు నచ్చకపోయినా గవర్నర్కు సిఫారసు చేసి ఆ ఒక్క మంత్రినే తొలగించవచ్చు. దీన్ని వ్యక్తిగత బాధ్యత అంటారు. రాష్ట్ర మంత్రిమండలి పరిమాణాన్ని నియంత్రించే 15% గరిష్ట పరిమితి ఏ రాష్ట్రాలకు వర్తించదు లేదా మినహాయింపు ఉంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్ చిన్న రాష్ట్రాలు. కనీస సంఖ్య 12 మంది ఉండాలి అనే నిబంధన ఉన్న చోట ఏ రాష్ట్రానికి మినహాయింపు లేదు. ఆన్సర్ చిన్న రాష్ట్రాలు. మంత్రుల సంఖ్య కనీసం 12 మంది ఉండాలి అనే నిబంధన ఉన్న చోట. గోవా, సిక్కిం వంటి చిన్న రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు చాలా తక్కువ. ఉదాహరణకు గోవాలో 40, అక్కడ 15 అంటే కేవలం 6 మంత్రులే అవుతారు. అందుకే రాజ్యాంగం చిన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రితో కలిపి కనీసం 12 మంత్రులుగా నిర్ణయించింది. ముఖ్యమంత్రి సమాచార విధులను తెలిపే ఆర్టికల్ 167 ప్రకారం క్రింది వానిలో సీఎం విధి కానిది ఏది? పరిపాలనా నిర్ణయాలను గవర్నర్కు తెలపడం, గవర్నర్ కోరిన సమాచారాన్ని అందించడం, ఏదైనా అంశంపై ఒక మంత్రి నిర్ణయం తీసుకొని మంత్రిమండలి పరిశీలించకపోతే గవర్నర్ కోరికపై దాన్ని మంత్రిమండలి ముందుంచడం, ప్రతి నెల హైకోర్టుకు నివేదిక సమర్పించడం. ముఖ్యమంత్రి విధి కానిది ఏది అన్నాడు కదా, ప్రతి నెల హైకోర్టుకు నివేదిక సమర్పించడం అనేది విధి కాదు. ఆర్టికల్ 167 ప్రకారం ముఖ్యమంత్రి విధులన్నీ గవర్నర్కు సమాచారం అందించడానికే పరిమితం. హైకోర్టుకు ఎలాంటి నివేదికలు సమర్పించే విధి ముఖ్యమంత్రికి ఉండదు. భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు ఎవరి పేరిట ఉంది? జ్యోతి బసు, పవన్ కుమార్ చామ్లింగ్, నవీన్ పట్నాయక్, లాల్ ధన్హల్వా. ఆన్సరు పవన్ కుమార్ చామ్లింగ్. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ 24 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్కు చెందిన జ్యోతి బసు 2వ స్థానంలో ఉన్నారు. రాష్ట్ర క్యాబినెట్ సెక్రటేరియట్కు పరిపాలనా అధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు? ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శి. ఆన్సరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో అత్యున్నత ఐఏఎస్ అధికారి అయిన చీఫ్ సెక్రటరీ క్యాబినెట్ సెక్రటేరియట్కు పరిపాలనా అధిపతిగా ఉంటూ క్యాబినెట్ నిర్ణయాలను పర్యవేక్షిస్తారు. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి పదవిలో ఉండగా అసెంబ్లీని రద్దు చేయమని గవర్నర్కు సిఫార్సు చేయవచ్చా? లేదు, 5 ఏళ్లు మూసే వరకు వీల్లేదు. అవును, మంత్రిమండలి తీర్మానం ద్వారా గవర్నర్కు సిఫార్సు చేయవచ్చు. కేవలం రాష్ట్రపతి అనుమతితోనే చేయాలి. స్పీకర్ ఒప్పుకుంటే చేయాలి. ఆన్సర్ అవును, మంత్రిమండలి తీర్మానం ద్వారా గవర్నర్కు సిఫార్సు చేయవచ్చు. మెజారిటీ ఉన్న ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి 5 ఏళ్ల పదవీ కాలం ముగియడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే అసెంబ్లీ రద్దు చేయాల్సిందిగా గవర్నర్కు సిఫార్సు చేయవచ్చును. గవర్నర్ ఆ సలహాను పాటించాల్సి ఉంటుంది. క్రింది వానిలో ఏ సందర్భంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది? బడ్జెట్ బిల్లు అసెంబ్లీలో తిరస్కరణకు గురైనప్పుడు, ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోయినప్పుడు, ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం అసెంబ్లీలో నెగ్గినప్పుడు, పైవన్నీ జరిగినప్పుడు. ఆన్సర్ పైవన్నీ. సమిష్టి బాధ్యత నియమం ప్రకారం బడ్జెట్ వీగిపోయినా, విశ్వాస తీర్మానంలో ఓడిపోయినా లేదా అవిశ్వాస తీర్మానం నెగ్గినా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లే లెక్క. కాబట్టి ముఖ్యమంత్రి తన మంత్రిమండలితో సహా
రాజీనామా చేయాలి. 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్ర మంత్రిమండలిలో కనీసం మంత్రుల సంఖ్య ఎంతకంటే తక్కువ ఉండకూడదు. ముఖ్యమంత్రితో కలిపి 10, 12, 15 అసెంబ్లీ స్థానాల్లో 10%. ఆన్సరు 12 మంది. గరిష్ట పరిమితి 15%గా నిర్ణయించిన 91వ సవరణ కనిష్ట పరిమితిని కూడా నిర్ణయించింది. దీని ప్రకారం ఏ రాష్ట్ర మంత్రి మండలిలోనైనా ముఖ్యమంత్రితో కలిపి కనీసం 12 మంది మంత్రులు ఖచ్చితంగా ఉండాలి. ఇది రాష్ట్ర మంత్రి మండలి మరియు ముఖ్యమంత్రికి సంబంధించి విధి విధానాలు, బాధ్యతలు, వీటి గురించిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.